హే గాయ్స్, ఎలా ఉన్నారు? మార్కెట్లో మిలియన్ బిలియన్ సేల్స్ ఏవో నడుస్తుంటున్నాయిగా. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టుంటారేంటి? ఓ 30-40 వేలు అయి ఉంటుందా? ఆల్ రైట్, మనకసలు ఆ వస్తువు అవసరం ఉందా లేదా అని చూడకుండా ఆఫర్లో వస్తోంది కదా అని అందరూ ఎగబడి కొనేస్తుంటారు. ఎప్పుడైనా ఆలోచించారా 60% ఆఫ్, 70% ఆఫ్ అని అంత తక్కువకి వాడు మనకి ఎలా ఇస్తున్నాడని? గుర్తుంచుకో, ఏ సంస్థ నష్టాల్లో వ్యాపారం చేయదు. జస్ట్ అక్కడ జరిగేదంతా అంకెల గారడి మాత్రమే. సాధారణ రోజుల్లో ఉండే ప్రైస్ కి ఓ 100-200 తగ్గించి ఒరిజినల్ ప్రైస్ నెంబర్ని అలా పెంచేసి అంత పర్సెంటేజ్ తగ్గించాము, ఇంత పర్సెంటేజ్ తగ్గించామని చెప్పగానే మనందరం ఆటోమేటిక్గా వాడి బొట్లో పడిపోతుంటాం. ఇంట్లో 30 ఇంచుల టీవీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నా దాన్ని పక్కన పెట్టేసి 60 ఇంచుల టీవీతో పాటు డాల్బీ అటమ్ సౌండ్ సిస్టమ్ ని కూడా కలిపి ఈఎంఐలో ఆర్డర్లు పెట్టేస్తుంటాం. దాని కాస్ట్ 60,000 అయితే మన నెల జీతం ఈఎంఐలు అన్నీ పోను 20,000 ఉంటుంది. తెల్లవారితే మళ్లీ మనమే ఇంట్లో అవసరాల కోసం అందరినీ అప్పడేయడానికి బయలుదేరుతూ ఉండాలి. ఇంట్లో నాన్నతో గొడవపడి అమ్మ మీద అలక చూపిస్తూ కాలేజ్లో నీ ప్రెస్టేజ్ పోకూడదని పంతం పట్టి మరీ ఐఫోన్ కొనిపించడం నీ దగ్గరున్న ఒక ఆప్షన్ అయితే, నీ దగ్గరున్న ఫోన్తో అడ్జస్ట్ అయ్యి అదే డబ్బుని నీ ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేయి. నీకు నచ్చిన ఒక కోర్స్ నేర్చుకో. సక్సెస్ అయ్యామనుకో, ఇలాంటి ఐఫోన్లు 100 కొనుక్కోవచ్చు. నీ మీద ప్రయోగించడానికి ఈ కామర్స్ సైట్ వాళ్ళ దగ్గరుండే బ్రహ్మాస్త్రం ఏంటో తెలుసా? ఈఎంఐ. ఆ వలలో పడితే నాశనమైపోతావు. ఎందుకింతలా చెప్తున్నానంటే, ఈ ట్రాప్లో పడేది మనలాంటి 190 మంది మధ్యతరగతి కుటుంబాలే. మన దేశంలో 70% మంది ఈఎంఐల మీద డిపెండ్ అయి బతుకుతున్న వాళ్లే. ఒక రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ఐఫోన్స్ కోసం 70% మంది, కార్స్ కోసం 80% మంది, ఇంటి కోసం 60% మంది ఈఎంఐల ఆప్షన్నే ఎంచుకుంటున్నారు. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, రూపాయిని ఖర్చు పెట్టడం చాలా తేలిక, కానీ సంపాదించడం చాలా కష్టం. లగ్జరీగా బతకాలనుకుని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటూ పోతే నీ కొయ్యని నువ్వే తవ్వుకున్నట్టు. గుర్తుపెట్టుకో, నీకు కావాల్సిన వస్తువు తక్కువకొస్తోందంటే కొనుక్కో, కానీ నువ్వు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించుకో. అవసరం అనిపిస్తేనే తీసుకో, లేదంటే ఆ డబ్బుని జాగ్రత్తగా దాచుకో. ఏదో ఒకరోజు అదే నిన్ను పెద్ద సమస్య నుంచి బయటికి పడేసే ఒకే ఒక్క దిక్కవుతుంది.